ప్రపోజల్స్ కూడా పంపించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తండాల్లో సమస్యలు తనకి బాగా తెలుసునని, ఎంపీగా ఉన్నప్పుడు చాలాసార్లు పార్లమెంట్లో ప్రస్తావించానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను నిర్వీర్యం చేసిందని, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ఎవరూ ఆపలేరన్నారు. ఎస్సీ ఎస్టీల కోసం 10% కంటే ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని ఉత్తమ్ తెలిపారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సామాజిక న్యాయం చేయాలి, ఇంక్లూసివ్ గ్రోత్ తీసుకురావాలి అని రాహుల్ గాంధీ గారి కోరిక కూడా మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వేదిక మీద కింద ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి నాకేమి సందేహం లేదు, జాతీయ రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి చూస్తుంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండిందో 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు మన ప్రధానమంత్రి కాబోతున్నారు. మన దేశానికే మంచి రోజులు రాబోతున్నాయి. అదేవిధంగా మరి మన ప్రభుత్వంలో కూడా మీరు చాలా చాలా విషయాలు రాసిచ్చారు. తప్పనిసరిగా వీఆర్ కమిటెడ్ ఫర్ సోషల్ జస్టిస్, వీఆర్ కమిటెడ్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీ, మైనారిటీస్, వీకర్ సెక్షన్ ఇష్యూస్ లో మేము అందరం కూడా కమిటెడ్ ఉన్న విషయం ఈ గంటాపదంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చూస్తున్న మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏమనొచ్చు, ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డు విషయంలో కానీ భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో వ్యవసాయ కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తున్న మొదటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇళ్ల విషయంలో మీరు కోరినట్టుగా గిరిజనులకి డెఫినెట్లీ మీకు సముచిత సంఖ్యలో ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుపేదలందరికీ అంటూ నేను ఇలా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అందరికీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ప్రతి నిరుపేదలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, వీకర్ సెక్షన్స్ కి, అణగారిన వర్గాలకి, పేదలకి అందరికి కూడా మరి వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము.